హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నాకు మామూలుగానే ఈరోజనే కాదులేండి, నాకు అప్పుడప్పుడు లంచ్ చేశాక కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది. అలా స్వీట్ ఏమైనా ఉందా అని చూస్తే ఇంట్లో ఏం స్వీట్స్ లేవండి. అందుకని ఏదైనా చేసుకొని తినాలనిపించింది. అందుకని నేను ఇంకా ఫ్రిడ్జ్ అంతా వెతికేస్తే నాకు సొరకాయ కనిపించిందండి. ఇంకా సొరకాయతో మనకి టేస్టీగా చేసుకునే హైదరాబాదీ స్పెషల్ కద్దు కా ఖీర్ చేసుకోవాలనిపించిందండి. ఫ్రిడ్జ్లో నాకు కండెన్స్డ్ మిల్క్ కూడా కనిపించేసింది. ఇంకా అందుకని ఇంకా ఆగకుండా నేను కద్దు కా ఖీర్ అనేది చేశాను. ఎలా చేశానో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏం లేదండి, మనం లేతగా ఉన్న సొరకాయని, మీరు పొడవుగా ఉన్న సొరకాయ అయినా పర్లేదు, కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది కదండి, అలాంటి సొరకాయ అయినా లేతగా ఉండేది తీసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. దాన్ని సన్నగా తురుముకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఒక స్పూను, అందులో మనం తురుముకున్న సొరకాయని వేసేసి కొంచెం వేయించాలండి. నాకు 1.5 కప్ అయిందండి సొరకాయ. మనం ఎందుకు ఇలా కొలుచుకొని వేసుకుంటున్నాం అంటే షుగర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మనం వేసుకునేటప్పుడు కొంచెం స్వీట్ అనేది మనకి మరీ ఎక్కువ అయినా కూడా కొద్దిగా తినాలనిపించదు కదండి, బ్యాలెన్స్డ్గా ఉంటేనే తినాలనిపిస్తుంది. అందుకనేసి నేను అలా క్వాంటిటీ వైజ్ తీసుకున్నాను. నేను 1.5 కప్ తీసుకొని కొంచెం వేయించేశాక దాంట్లోకి మిల్క్ అనేది 1 లీటర్ మిల్క్ యాడ్ చేశానండి. చెప్పడం మర్చిపోయానండి, ఈలోపు మనం సగ్గుబియ్యము, చియా సీడ్స్ అవి కూడా మనము పక్కన వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు సగ్గుబియ్యము అనేది యాడ్ చేసుకోవాలి. మనము దగ్గరే ఉండి కలుపుకోవాలండి, పని ఉందని పక్కకి వెళ్ళిపోతే పొంగిపోతాయి కూడా. చూసారా, కొంచెం హాఫ్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే మనము కలుపుకుంటూ ఉంటే పాలు అనేవి తగ్గిపోతాయండి. చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే బాగా టేస్టీగా వస్తుంది కద్దు కా ఖీర్. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు షుగరు, 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ, ఒక 3 స్పూన్స్ ఎక్కువ అండి ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి మనము ముందుగానే తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఇది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన క్లిప్ నాకు మిస్ అయిందండి, అందుకని నేను అది పెట్టలేదు. కాకపోతే నేను చియా సీడ్స్ అనేవి యాడ్ చేశాను, దానివల్ల ఇంకా చాలా టేస్టీగా అనిపించింది. చియా సీడ్స్ అనే కాదండి, మీరు జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా పిస్తా పప్పు, డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ కద్దు కా ఖీర్. నా దగ్గర జీడిపప్పు మాత్రమే ఉన్నాయి, అందుకని నేను జీడిపప్పు మాత్రమే యాడ్ చేశాను. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.